ఆంధ్రప్రదేశ్కు ఈసారి బడ్జెట్లో అరాకొరా కేటాయింపులే ఉన్నాయని బాధపడుతున్న తరుణంలో 16వ ఆర్థిక సంఘం భారీ న్యూస్ చెప్పింది. రాష్ట్రానికి గతంలో ఎన్నడూ లేనంతగా భారీ స్థాయిలో కేటాయింపులు చేసేలా కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ సిఫార్సుల్ని కేంద్రం అమలు చేస్తే రాష్ట్రానికి 28,785 కోట్లు నిధులు అందబోతున్నాయి. వీటి సాయంతో రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది. రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ, స్థానిక సంస్థలకు కేంద్రం గ్రాంట్లు అందించే విషయంలో ఆర్థిక సంఘం సిఫార్సులు కీలకమైనవి. ఈ మేరకు రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు ఈసారి 28,785 కోట్ల నిధులు కేటాయించాలని ఆర్థిక సంఘం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఇందులో గ్రామీణ స్థానిక సంస్థలకు 16,627 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు 12,158 కోట్లు ఇవ్వాలని సూచించింది. దీన్ని కేంద్రం అమలు చేస్తే రాష్ట్రానికి భారీ ప్రయోజనం కలగబోతోంది. మరోవైపు గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో ఇప్పటి వరకు 60-40% ఇస్తున్న జాతీయ స్థాయి గ్రాంట్ కాస్త ఇప్పుడు 80-20% మార్చారు. అలాగే గ్రామీణ జనాభా ఆధారంగా 90:10 నిష్పత్తిలో దీన్ని కేటాయించాలని కేంద్రానికి సూచించింది. ఇలా వచ్చే 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 7,91,493 కోట్లు ఇవ్వాలని సూచించింది. ఇలా పట్టణ, గ్రామీణ, స్థానిక సంస్థలకు ఇచ్చే నిధుల్లో 50% పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణకు, నీటి నిర్వహణకు వాడాలని ప్రతిపాదించింది. మిగతా 50%లో రోడ్ల నిర్వహణకు 20% కంటే ఎక్కువ వాడకుండా పరిమితి విధించింది. అలాగే విపత్తుల నిర్వహణ కోసం రాష్ట్రాలకు 2 లక్షల కోట్లు సిఫార్సు చేయగా ఇందులో కేంద్రం వాటా 1,50,000 కోట్లు, మిగిలింది రాష్ట్రాలు భరించాలి. ఇందులో ఏపీకి 8,166 కోట్లు సిఫార్సు చేసింది.